So example number 6. So adjustments, there is a 7 adjustments is there. The first one is value of stock 31/12/2020 65,000. So closing stock వచ్చినప్పుడు value of stock 31/12/2020 means it is a closing stock. సో క్లోజింగ్ స్టాక్ అనేది ఎలా ఎంటర్ చేయాలో మీకు ఇప్పటికే బాగా అర్థమైపోయి ఉంటుంది. అండ్ ద న్యూ అడ్జస్ట్మెంట్ ఈస్ దట్ ఈస్ సెకండ్ అడ్జస్ట్మెంట్. గూడ్స్ వర్త్ రూపీస్ 800 was sent to Rao and Company on approval and remained unsold as 31/12/2020. The cost of goods was 600. So this is a new adjustment. సో ఇక్కడ మొత్తం సరుకులో ఒక 800 రూపాయల విలువ గల సరుకుని ఎవరికి పంపించినారు? రావ్ అండ్ కంపెనీ వాళ్ళకి పంపించడం జరిగింది. అందులో 31/12/2020 తేదీ నాటికి 600 రూపాయలు ఇంకా మిగిలి ఉంది. 600 రూపాయల విలువ గల సరుకు ఇంకా మిగిలి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇది సేల్స్లో అడ్జస్ట్మెంట్ చేయాలా, క్లోజింగ్ స్టాక్లో కూడా అడ్జస్ట్మెంట్ చేయాలా? సేల్స్లో వస్తుంది అడ్జస్ట్మెంట్, మరియు క్లోజింగ్ స్టాక్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంతు. అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ₹400 ఆఫ్ ద ఇన్సూరెన్స్ పెయిడ్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్వార్టర్ ఎండింగ్ 31st March 2021. 31st March 2021. సో ఇక్కడ 31 మార్చి 2021తో అంతమయ్యేటువంటి క్వార్టర్కి 400 రూపాయలు ఇన్సూరెన్స్ కలిసి ఉంది. ఇట్ మీన్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ప్రీపెయిడ్ వచ్చినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ నేర్చుకున్నాము. అండ్ శాలరీ ఆఫ్ ₹1,000 ఫర్ డిసెంబర్ 2020 అవుట్ స్టాండింగ్. అంటే ఇంకా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శాలరీ ₹1,000 చెల్లించవలసి ఉంది. అండ్ చార్జ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ 5%, మిషనరీ 10%, ఫర్నిచర్ 15%. అంటే తరుగుదల అనేది ఏర్పాటు చేయాలా. వీ నీడ్ టు ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ 5%, ఆన్ మిషనరీ 10%, ఆన్ ఫర్నిచర్ 15%. ఆన్ ఫర్నిచర్ 15%. అండ్ మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఆన్ డెటార్ అట్ 5%. సో ఆర్బిడి. సో మీరు బాగా గమనించండి, మనం ఇప్పుడు 6th ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఫర్ ఎవరీ ఎగ్జాంపుల్ ద రిపీటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్. సమ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిపీటెడ్. ఆర్బిడి కానీ, డిప్రిసియేషన్ కానీ, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, అన్సోల్డ్ స్టాక్, ఇవన్నీ కూడా రిపీటెడ్ అడ్జస్ట్మెంట్స్. సో రిపీటెడ్ అడ్జస్ట్మెంట్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఇప్పటికల్లా వచ్చి ఉండాలి నాకు తెలిసి. ఇంకా రాకపోతే కూడా బాగా వినండి, చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేయండి. అండ్ లాస్ట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ క్రెడిటార్స్ ఇంక్లూడ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ₹4,000 టు ది క్రెడిట్ ఆఫ్ సునీల్. అంటే మొత్తం రుణదాతలలో ఒక 4,000 రూపాయలు వచ్చేసి సునీల్ అనే రుణదాతకు సంబంధించిన డబ్బులు. క్రెడిటార్స్ ఇంక్లూడ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ₹4,000 టు ది క్రెడిట్ ఆఫ్ సునీల్, in respect of which it has been settled with the party to pay only ₹1,000. అతనితో మాట్లాడిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటే అతనికి ఎంత చెల్లించాల్సి వచ్చింది అంటే ₹1,000 మాత్రమే చెల్లించేస్తే అతనికి సరిపోతుంది. సో 4,000 రూపాయల అప్పుని ₹1,000 చెల్లించడం ద్వారా పరిష్కరించుకోవడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ద క్రెడిటర్, సునీల్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రెడిటర్ టు ది బిజినెస్ ఆర్గనైజేషన్. సో సెకండ్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ న్యూ అడ్జస్ట్మెంట్స్, అండ్ రిమైనింగ్ 5 అడ్జస్ట్మెంట్స్ ఈజ్ ఓల్డ్. ఇట్ మీన్స్ ఆల్రెడీ వీ క్యాలిక్యులేటెడ్ హౌ ఇట్ క్యాలిక్యులేట్స్. సో గివ్ ఎ ప్రొఫార్మా ఇన్ యువర్ బుక్స్. ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్.
Example 6. అంత పచ్చి శాంతం ఉన్నాము ప్రొఫార్మా వేయండి. సో ప్రొఫార్మా ఎవరి పుస్తకాల్లో మనము ముగింపు లెక్కలు తయారు చేస్తున్నాము? వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఎ ట్రేడర్. వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఎ ట్రేడర్. సో ఫస్ట్ హెడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సారీ ట్రేడింగ్ and profit and loss account of a trader for the year ended 31/12/2020. 31/12/2020. You write down proforma and next I am going to insert a table, that is proforma. మీరు కూడా నాతో పాటు వేసుకుంటూ ఉంటే కన్నా బాగా అర్థమవుతుంది. చూడండి, నేను అందుకే కొంచెం స్లోగానే చెప్తున్నాను. మీకు ఒక నోట్బుక్ పెట్టుకొని మొబైల్ స్టాండ్ ఒకటి పెట్టుకొని మొబైల్కి నాతో పాటు మీరు కూడా నోట్బుక్లో వేసుకుంటూ వస్తే కన్నా ప్రాబ్లము ఈజీగా అర్థమవుతుంది. So first in proforma, that is left side, it is called debit side, particulars, and I am providing 2 columns for amount. Why? Because 2 columns. Why? Because one column for adjustments and another column for main amount. Second column main amount. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మనం అమౌంట్కి 2 కాలమ్స్ వేస్తున్నాము. సో మీరు కూడా అలాగే వేసుకోవాలా. అండ్ సో ట్రేడింగ్ అకౌంట్ అంటేనే మనము to start with what? Opening stock. So in problem you observe the debit side in the trial balance. The first item is purchases and the second one is return inwards. Return inwards means sales returns. And the third one is stock 1/1/2020. It means it is a opening stock. You write debit side of trading account as first entry opening stock. Enter in second column amount directly 40,000. Enter amount directly in the second column 40,000. And next item is purchases. The second item in the trading account is you need to write purchases. When we want to enter the purchases amount, we need to check any returns is there or not. So
రిటర్న్స్ ఉన్నాయా లేదా అనేది గమనించాలి అంటే మనం ఏం చేయాలా? ట్రయల్ బ్యాలెన్స్‌లో క్రెడిట్ వైపు అబ్జర్వ్ చేయాలా. ట్రయల్ బ్యాలెన్స్‌లో క్రెడిట్ వైపు మనకి రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. సో, రిటర్న్స్‌ని మనం చూసినామంటే రిటర్న్ అవుట్‌వర్డ్స్ అని ఉంది చూడండి. రిటర్న్ అవుట్‌వర్డ్స్ మీన్స్ పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం. సో, యూ ఎంటర్ ద అమౌంట్ in first column, that is purchases amount is 90,300. The purchases amount is 90,300 and enter return outwards. This is available in the credit side of trial balance. Return outwards means purchase returns outwards అంటాం. పర్చేజ్ రిటర్న్స్ ని రిటర్న్ అవుట్వర్డ్స్ అనే పదం యూజ్ చేస్తాము. సో ఎంటర్ అమౌంట్ 1,300. సో 1,300 తీసేస్తే ఏమవుతుంది మనకి? ఎంత బయటకు వస్తుంది? 90,300 నుంచి 1,300 తీసివేయాలి. 89,000 is the balance of purchases. We can say net purchases. It is a net purchases. And the next item is direct expenses. So we need to identify with the help of trial balance what are the direct expenses is there. So enter all direct expenses in the debit side of trial balance trading account. So I am going to check in the debit side. The third item is opening stock and fourth item is drawings. Fifth item buildings, machinery, furniture, debtors, wages. Wages is the direct expenditure. You write in the debit side of trading account. Is there any adjustment regarding wages? There is no adjustment. So you enter directly the wages amount in second column. That is 3,000s. And next, after wages, carriage. So నేను ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు carriage అని వచ్చినప్పుడు you treat it is a direct expenditure. Carriages are three types. One is general carriage inwards, carriage outwards. So simply carriage, the information is available, you treat it is a direct expenditure. Carriage inwards, it is also direct expenditure. Carriage outwards అని మాత్రం లెక్కలో ఇస్తే దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ గా చూపించాలి. సో హియర్ క్యారేజ్ అని ఉంది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ గా భావించేసి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ వైపు వేయాలి. సో క్యారేజ్ ₹2,000. And next after carriage you observe rent and rates, it is a indirect expenditure. Bad debts, it is a loss. Cash, it is a asset. Investments, it is a asset. Postage, it is a indirect expenditure. Insurance, it is a indirect expenditure. Salaries, also indirect expenditure. So these are the information available to enter in the debit side of trading account. Trading account లో మనకి డెబిట్ వైపు ఎంటర్ చేయడానికి ఉన్నటువంటి సమాచారం ఇంతే అన్నమాట. And next, credit side of trading account. So first, what is the important thing to identify and enter in the credit side? The first one is you entered sales. This is one of the major revenue for any organization. సో వ్యాపార సంస్థకు వచ్చేటువంటి అతిపెద్ద ప్రత్యక్ష ఆదాయం ఏది అంటే సేల్స్. సో ఇన్ సేల్స్ యూ ఎంటర్డ్ ఇన్ ద ఫస్ట్ కాలం. వై? బికాస్ దెర్ ఈస్ ఏ రిటర్న్ ఇన్వర్డ్స్ అనేసి మనకి
ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు ఉంది రిటర్న్ ఇన్వర్డ్స్ అని, దాన్ని మీరు ఎంటర్ చేయండి బై సేల్స్ అని రాసేసి ట్రయల్ బ్యాలెన్స్లో ఫస్ట్ కాలంలో 1,37,200 1,37,200 అండ్ నెక్స్ట్ రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే మైనస్ చేయాలి. రిటర్న్స్ ఇన్వర్డ్స్. సో ఎంత ఉంది అమౌంట్ రిటర్న్ ఇన్వర్డ్స్? డెబిట్ లో ఉంది చూడండి 2,200. సో దీన్ని మనం తీసేసి బయటికి చూపించాల. నెట్ సేల్స్ మాత్రమే బయట చూపించాల. సో 1,37,200 లో నుంచి 2,200 తీసేసినామంటే మనకి ఎంత వస్తుంది? ఇంకా 1,35,000 మిగులుతుంది. 1,35,000. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ సేల్స్ లో ఇక్కడ ఏమైందంటే ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. జనరల్ గా అయితే మనము ఇలా చేసేవాళ్ళం ఇంతవరకు, కానీ సెకండ్ అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. సెకండ్ అడ్జస్ట్మెంట్ ని అబ్జర్వ్ చేయండి. సెకండ్ అడ్జస్ట్మెంట్ గూడ్స్ వర్త్ 800 రూపీస్. సెంట్ టు రావ్ అండ్ కంపెనీ ఆన్ అప్రూవల్. అంటే మొత్తం సరుకు అమ్మకాలలో ఒక 800 రూపాయలు వచ్చేసి రావ్ అండ్ కంపెనీకి అప్రూవల్ కింద పంపించినాము. కానీ 31/12/2020కి 800 రూపాయల్లో వాళ్ళు 600 రూపాయల సరుకు ఇంకా మిగిలి ఉంది అని చెప్తున్నారు. అంటే 200 రూపాయలు మాత్రమే అమ్మినారు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 800 రూపాయలు వర్త్ ఆఫ్ గూడ్స్ ఎవరికి పంపించినాము? రావ్ అండ్ కంపెనీకి పంపించినాము. కాబట్టి ఇక్కడ టోటల్ సేల్స్ లో దాన్ని చూపించకూడదు కాబట్టి టోటల్ సేల్స్ లో నుంచి ఏం చేస్తామంటే బాబు అంత గట్టిగా మాట్లాడుతున్నారు. బసవరాజు మాట్లాడదండి. మైనస్ సోల్డ్ ఆన్ అప్రూవల్. అప్రూవల్ మీద ఎంత మొత్తం అయితే సరుకు అమ్మినామో దాన్ని సేల్స్ లో నుంచి తీసివేయాలి. సో 800 రూపాయలు. ఈ 800 రూపాయలు తీసేసి బ్యాలెన్స్ అనేది సెకండ్ కాలంలో చూపించాలా. సో 1,35,000 లో నుంచి 800 తీసేసినామంటే 1,34,200. దిస్ ఇస్ అ నెట్ సేల్స్. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ఐటమ్ ఏం చేస్తాము? ఎనీ అబ్నార్మల్ లాస్ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. ఇక్కడ ఏది కానీ మనకి లాస్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు. సో క్లోజింగ్ స్టాక్ ఎంటర్ చేస్తాం డైరెక్ట్ గా. సో క్లోజింగ్ స్టాక్ ఎంటర్ చేసినప్పుడు కూడా మన సెకండ్ అడ్జస్ట్మెంట్ విల్ ఇంపాక్ట్ ఆన్ క్లోజింగ్ స్టాక్ ఆల్సో. హౌ వి అడ్జస్టెడ్ టు సేల్స్ హియర్ 800 రూపీస్. ఈ 800 రూపాయలని మనం ఏ విధంగా అయితే సేల్స్ లో నుంచి తీసేసినామో అలాగే క్లోజింగ్ స్టాక్ లో కూడా ఈ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్? యాజ్ పర్ అడ్జస్ట్మెంట్ ఇట్ ఈస్ 65,000. అండ్ దెన్ యూ అబ్జర్వ్ ద సెకండ్ అడ్జస్ట్మెంట్ అగైన్. గూడ్స్ వర్త్ రూపీస్ 800 వాజ్ సెంట్ టు రావ్ అండ్ కంపెనీ ఆన్ అప్రూవల్. ఈ 800 రూపాయలు అప్రూవల్ మీద అతనికి పంపించినాం కాబట్టి ఆ 800 రూపాయలు సేల్స్ లో నుంచి తగ్గించినాం ఇక్కడ మనం పైన. అండ్ రిమైన్డ్ అన్సోల్డ్ యాజ్ ఆన్ 31/12/2020 ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాజ్ 600. సో పంపించిన 800 రూపాయల విలువ గల సరుకు 31/12/2020 వరకు అమ్మకం కాలేదు కాబట్టి 800 రూపాయలు అమ్మకాల్లో నుంచి తీసేసినాం. రిమైన్ అన్సోల్డ్, అమ్మలేదు వాడు, మనం పంపించిన సరుకు వాళ్ళు అమ్మలేదు కాబట్టి సేల్స్ లో నుంచి తీసేసినాం. సో ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ వాజ్ 600.
అంటే 800 రూపాయల విలువ గల సరుకు అమ్మకానికి పంపిస్తే అది అమ్మకపు ధర అది. 800 రూపీస్ ఈస్ ద సేల్స్ వాల్యూ. మళ్ళీ ఒరిజినల్ కాస్ట్ ఎంత ఆ సరుకు అంటే ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 600. ఒరిజినల్ కాస్ట్ ఎంత? ఓన్లీ 600 అన్నమాట. సో 800 రూపాయలు మనం ఏర్పాటు చేసినటువంటి ధర విలువ గల సరుకు రావండ్ కంపెనీకి పంపించినాము. కానీ వాళ్ళు దాన్ని అమ్మడం జరగలేదు 31/12/20 వరకు. అందుకోసం మనము సోల్డ్ ఆన్ అప్రూవల్ 800 ఇక్కడ సేల్స్‌లో నుంచి తీసేసినాము. దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 600 రూపీసే. సో 600 కాబట్టి ఈ 600ని ఏం చేస్తామంటే మనము క్లోజింగ్ స్టాక్‌కి యాడ్ చేస్తాం. స్టాక్ ఆన్ అప్రూవల్. స్టాక్ ఆన్ అప్రూవల్. అప్రూవల్ మీద పంపించిన సరుకు వాస్తవ ధర 600 రూపాయలే. అమ్మకపు ధర 800. సో 800 అక్కడ తీసేసినాము. వాస్తవ ధర ఏం చేస్తున్నాం ఇక్కడ? క్లోజింగ్ స్టాక్‌కి యాడ్ చేస్తాం. క్లోజింగ్ స్టాక్‌కి ఏం చేయాలి మనము? యాడ్ చేయాలి. స్టాక్ ఆన్ అప్రూవల్ 600 క్లోజింగ్ స్టాక్‌కి యాడ్ చేస్తాం. యాడ్ చేసినామంటే మనకి సెకండ్ అమౌంట్ కాలంలోకి ఎంత వస్తుంది? 65,600 ఈజ్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ. అంతే. ఇవి మనకి ట్రేడింగ్ అకౌంట్‌లో వచ్చే డెబిట్ ఐటమ్ మరియు క్రెడిట్ ఐటమ్. సో వెంటనే మనం ఏం చేయాలా? వి నీడ్ టు చెక్ విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్ అనేది మనం చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి 1,34,200 65,600 క్రెడిట్ వైపు. సో ఇదే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి టోటల్ చేద్దాము. 1,34,200 ప్లస్ 65,600 1,99,800. 1,99,800 is the credit side total. And what is the debit side total? So you entered 40,000 plus 89,000 plus 5,000. 3,000 plus 2,000 is equal to 5,000. 1,34,000 in the debit side. 1,34,000. So debit side total 1,34,000 ఉంది. క్రెడిట్ సైడ్ టోటల్ 1,99,800 ఉంది. సో దీన్ని బట్టి which side is more? Credit side is more. So you entered the credit side total is equal in both sides 1,99,800 and here also same debit side also same 1,99,800. $1,99,800 రెండు వైపులా వేసేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలా? డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలా. క్రెడిట్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ డెబిట్. The difference will be treated as gross profit. Difference will be treated as gross profit. So what is a gross profit? So 1,99,800 minus 1,34,000. So already 1,34,000 క్యాలిక్యులేటర్ లో ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తాం? 1,99,800 తీసేస్తాం. 65,800 is the difference. The difference will be treated as gross profit. 65,800 is the difference. Difference will be treated as gross profit. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలా? సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయాలా. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకోవాలా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నప్పుడు మనం క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ వైపు సేమ్ అమౌంట్ విల్ బి ఎంటర్డ్. గ్రాస్ ప్రాఫిట్ ఎంటర్ చేసి ఇదే అమౌంట్ ని మనము ఇక్కడ చూపిస్తాం. 65,800.
65,800. So that is the profit and loss account will start with the closing balance of trading account. The closing balance of trading account is gross profit. So in the credit side of profit and loss account, we started with gross profit. Then you start the debit side, debit items in the debit side of profit and loss account. సో మనం మళ్ళీ ఏం చేయాలా, ట్రయల్ బ్యాలెన్స్ని చెక్ చేసుకుంటూ పోవాలా. సో ట్రయల్ బ్యాలెన్స్లో చెక్ చేసినామంటే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పర్చేజెస్, సెకండ్ ఐటమ్ రిటర్న్ ఇన్వర్డ్స్, స్టాకు, డ్రాయింగ్స్, బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, డెటార్స్, వేజెస్, క్యారేజ్, రెంట్ అండ్ రేట్స్ ఉంది రాయాలా. కానీ శాలరీస్ అనేది లాస్ట్ ఐటమ్ చూడండి, దాన్ని ఫస్ట్ రాయండి. శాలరీస్ అని ఫస్ట్ రాసి దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేసి. సో యూ ఎంటర్డ్ ఇన్ ద ఫస్ట్ కాలం 11,000 అండ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లించవలసిన జీతాలు. సో ఇక్కడ డిసెంబర్ నెలకు సంబంధించి 1,000 రూపాయలు చెల్లించలేదు అని చెప్తున్నాడు కాబట్టి మనం అవుట్ స్టాండింగ్ శాలరీస్ని ఏం చేస్తాం, ఇక్కడ యాడ్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ శాలరీస్ని యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని రాసి అమౌంట్ 1,000 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి సెకండ్ కాలంకి ఎంత వచ్చేస్తుంది, శాలరీస్ 12,000 రూపీస్ వస్తుంది. సెకండ్ కాలంలో అమౌంట్ మనకి 12,000 వస్తుంది. అండ్ నెక్స్ట్ డెబిట్ ఐటమ్ అన్నప్పుడు క్యారేజ్ తర్వాత ఉన్న ఐటమ్ తీసుకోండి. రెంట్ అండ్ రేట్స్, టు రెంట్ అండ్ రేట్స్, రెంట్ అండ్ రేట్స్. సో దీనికి అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి యూ ఎంటర్డ్ డైరెక్ట్లీ ఇన్ ద సెకండ్ కాలం, సెకండ్ అమౌంట్ కాలం 1,500 and then bad debts. So bad debts అనేది లాస్ కాబట్టి you entered in the debit side of profit and loss account. Bad debts 1,000 rupees. And next bad debts cash ఉంది, ఇన్వెస్ట్మెంట్స్, postage directly it is a indirect expenditure and enter the amount in second column directly. Postage is 2,500 and next postage తర్వాత ఇన్సూరెన్స్ ఉంది. సో ఇన్సూరెన్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంది చూడండి. ఇన్సూరెన్స్ కి ఏముంది, 400 ఆఫ్ ద ఇన్సూరెన్స్ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్వార్టర్ ఎండింగ్ 31st March 2021. మనం ఇక్కడ ప్రాబ్లం తయారు చేస్తున్నది 31/12/2020. సో డిసెంబర్ 31తో అంతమవుతున్న సంవత్సరానికి మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. కానీ ఇన్సూరెన్స్ అనేది 400 రూపాయలు అంటే పే చేసిన 2,000 రూపీస్లో 400 రూపీస్ బిలాంగ్స్ టు క్వార్టర్ ఎండింగ్ ఆఫ్ 2021. క్వార్టర్ ఎండింగ్ ఆఫ్ 2021 అంటే 2021కి సంబంధించిన అమౌంట్ 400 రూపాయలు ఇందులో కలిసి ఉంది. సో ప్రీపెయిడ్ అన్ని కూడా ఏం చేయాలా, మనము తీసివేయాలా. ప్రీపెయిడ్ తీసివేయాలా, గత సంవత్సరానికి సంబంధించి వచ్చిన తీసివేయాలా. we will consider only present year, that is current year expenses will be considered. That is the reason why we added outstanding salaries here. So prepaid గాని గత సంవత్సరానికి సంబంధించి భవిష్యత్తు సంవత్సరానికి సంబంధించి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా, ఎనీ అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని మనం చేయాల్సిందేది ఇమీడియట్ గా డిడక్ట్ చేయాల. సో మనకి 2,000 లోంచి 400 తీసేసినాం కాబట్టి 1,600 రూపీస్ అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ శాలరీస్ అయిపోయింది. సో ఇక్కడికి డెబిట్ సైడ్ లో ఉన్న ట్రయల్ బ్యాలెన్స్ అన్ని కూడా అయిపోయినాయి.
సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? వీ నీడ్ టు చెక్ అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అది అయిపోయింది. సెకండ్ వన్ గూడ్స్ వర్త్ ₹800 వాజ్ సెంట్ టు రావు అది అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి 400 ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అయిపోయింది. అండ్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ కూడా అయిపోయింది. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఐదవది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి మనం డిప్రిసియేషన్ ని ఎంటర్ చేయాలి. సో డిప్రిసియేషన్ సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయి? మొత్తం 3 ఆస్తులలో మనము డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. బిల్డింగ్స్ మీద 5%, మెషినరీ మీద 10%, ఫర్నిచర్ మీద 15%. సో అప్పుడు మనం ఏమైతుంది? బిల్డింగ్స్ మీద 5% అన్నప్పుడు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ కాస్ట్ ఎంత ఉంది? ట్రయల్ బ్యాలెన్స్ లో చూడండి, డెబిట్ వైపు 30,000 ఉంది. బిల్డింగ్స్ కాస్ట్ 30,000. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 5/100 సో 30,000 మీద 5% డిప్రిసియేషన్ లెక్క కట్టినామంటే ఎంత వస్తుంది మనకి? 1,500 వస్తుంది. సో దాన్ని ఇక్కడ చూపిస్తాం. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్. అని రాసి డైరెక్ట్ గా అమౌంట్ 1,500. అండ్ నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 10%. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మిషనరీ? మిషనరీ వాల్యూ ఈస్ 20,000. సో 20,000 అన్నప్పుడు 10% కదా, 10/100. 20,000 into 10/100. వాట్ ఈస్ ద వాల్యూ? 2,000. 10% అన్నప్పుడు ఎంత వస్తుంది? 2,000 రూపీస్ వస్తుంది. సో డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ. 2,000 rupees. Next one more asset also is there for calculating depreciation. Furniture మీద 15% చూడండి. Depreciation on furniture. What is the value of furniture? 8,000. 8,000 into 15/100. 8,000 into 15/100 ఎంత వస్తుంది? 15% అంటే 10% అంటే 8,000. 8,000 లో 800 10%. అందులో సగం 5% అంటే 1,200. సో 15% అంటే ఎంత వస్తుంది? 8,000 మీద 1,200 రూపీస్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ చూపిస్తాం. 1,200 rupees. So depreciation adjustment is over in the profit and loss account. And next is maintain provision for doubtful debts 5%. సో ఆర్బిడి అనేది కూడా మనము చూసుకోవాలా. ఆర్బిడి అనేది అడ్జస్ట్మెంట్ వచ్చిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి? అడ్జస్ట్మెంట్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ వైపు వేయాలి. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఆర్బిడి డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెటార్స్? 25,000. The value of debtors is 25,000. So calculate RBD 5% అన్నప్పుడు 5/100. సో 25,000 మీద 5% అన్నప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? 10% అయితే 2,500 వస్తుంది. మరి 5% అంటే ఎంత వస్తుంది? 1,250 వస్తుంది. 5% అన్నప్పుడు 1,250. So you entered directly in the debit side of profit and loss account RBD. Simply you write RBD, reserve for bad and doubtful debts, and entered the amount what you calculated in the second column, 1,250. So next, last adjustments.
మెయింటైన్ రే బాబు last adjustment, creditors include a balance of 4,000 to the credit of Sunil in respect of which has been settled with a party to pay only 1,000. అంటే 4,000 రూపాయలు మనం చెల్లించవలసి ఉన్నటువంటి ఒక రుణదాత 1,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. 1,000 రూపాయలు చెల్లించి అతనితో సెటిల్మెంట్ చేసుకున్నాం. సో 4,000 చెల్లించాల్సిన చోట 1,000 రూపాయలు చెల్లించినామంటే మనకి ఎంత మిగిలినట్లు 3,000 రూపాయలు డిస్కౌంట్ రూపంలో మనకి ఆదాయం వచ్చినట్లు. సో ఈ డిస్కౌంట్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ వైపు అని రాస్తాం. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అని రాసి అమౌంట్ ఎంటర్ చేయాలి. సెకండ్ కాలంలో అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంత వచ్చింది మనకి డిస్కౌంట్? 3,000 రూపీస్ వచ్చింది. ఎలా? 4,000 రూపీస్ బాకీ మనం ఉంటే 1,000 రూపీస్ మనం పే చేసి సెటిల్మెంట్ చేసుకున్నాం. సో 4,000 లో 1,000 పే చేసినాం కాబట్టి ద బ్యాలెన్స్ ఆఫ్ 3,000 విల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్కౌంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్రెడిట్